ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ దారిలో పడదు. ప్రాసలు, పంచ్ డైలాగులు, పిచ్చి పిచ్చి మాటలు ఇవాళ అన్ని నిక్షేపంగా ఉన్నాయి. ఒక నీ బుర్ర తప్ప. ఇప్పుడు ఆ గేట్లే ముయ్యొద్దని ఎన్డీఎస్ఏ చెప్తే లేదు లేదు మీరు గేట్లు ముయ్యకున్నా సరే నీళ్ళు ఎత్తవచ్చు. ఎన్డీఎస్ఏ చెప్పడం వల్లనే మొత్తం కాళేశ్వరం ఆపాల్సి వచ్చింది అని ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇస్తుంది. అసలు అది ఓ రిపోర్ట్. అది ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్, ఐఐటి, జేఈఈ, నీట్ అడ్మిషన్ ఓపెన్. కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్లు ఆన్ చేస్తే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకే ప్రమాదం అంటుంది తెలంగాణ ప్రభుత్వం. నిజంగా ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉందా? కరువు తాండవం మొదలైంది. ఇప్పటికే రైతులు నారుమల్లు పోసుకున్నారు. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు కింద నమ్ముకొని ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వాదిస్తుందా, లేకపోతే టెక్నికల్ గా ఆలోచించలేకపోతుందా? ఎన్డీఎస్సీని అడ్డం పెట్టుకొని లేదంటే ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? కన్నెపల్లి పంపు దగ్గర ఉన్న వాస్తవాలేంటి, మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర జరిగిన ఆ నష్టం ఏంటి, ఈ వివరాలన్నింటినీ తెలుసుకుందాం. మనతో ఉన్నారు రిటైర్డ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నమస్కారం సార్. 2 రోజుల నుంచి మొత్తం ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ చర్చ మొదలైంది. ఎందుకంటే కింద ఆంధ్రప్రదేశ్ నీళ్లు ఎత్తిపోస్తుంది, అక్కడ నుంచి పట్టిసీమ నుంచి. సో చంద్రబాబు నాయుడు కోసం ఇక్కడ నీళ్లు వదిలిపెట్టారని రకరకాల రాజకీయ ఆరోపణలు వస్తున్నాయి. అన్ని పక్కన పెడితే ఇప్పుడు రైతులకు కావాల్సిన ఆన్సర్ ఒకటి. కన్నేపల్లి పంప్ హౌస్ ని ఆన్ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి ప్రమాదం జరిగే అవకాశం ఉందా? 3 బారేజీలు తెగిపోయి భద్రాచలం మునిగిపోతుందంటుంది ప్రభుత్వం. ఇది జరుగుతుందా? అటువంటి ప్రమాదం ఏమైనా ఉందా? కాళేశ్వరంలో ఉన్నటువంటి మొట్టమొదటి పంపింగ్ స్టేషన్ కన్నెపల్లి. అక్కడ దాదాపు ఒక 3 టీఎంసీలని ఎత్తిపోసేటువంటి కెపాసిటీ గల పంపింగ్ స్టేషన్. అది 17 పంపులు ఉన్నాయి. మొదలు 12 ఉండేవి. 30 టీఎంసీ గురించి అని ఇంకొక 5 మోటార్లు పెట్టడం జరిగింది. అయితే అవి పని చేయాలంటే అక్కడ మినిమం డ్రాడౌన్ లెవెల్ MDDL అంటారు. ఏ లెవెల్లో నీళ్లు ఉండాలంటే 93.5 మీటర్లు లెవెల్లో ఉండాలి వాటర్. అయితే అక్కడ మేము మొన్న 9వ తారీఖు నాడు ఏదైతే ప్రెస్ రిలీజ్ ఇచ్చే నాటికి ప్రాణహిత నది నుంచి వచ్చేటువంటి ప్రవాహం యొక్క లెవెల్ 97.5 మీటర్లు. అంటే మనకు మినిమం డ్రాడౌన్ లెవెల్ కంటే దాదాపు 4 మీటర్ల ఎత్తు నుంచి ప్రవాహం వెళ్తున్నది. ఇది ఎప్పుడు ఇది వెళ్తున్నది? ఇది మొత్తము మేడిగడ్డ సంబంధించిన బ్యారేజ్ గేట్లన్నీ ఓపెన్ ఉన్నప్పుడు పరిస్థితి ఇది. కాబట్టి 1,25,000 క్యూసెక్ల నీరు రివర్లో పోతున్న సందర్భంలో ఈ లెవెల్లో వెళ్తున్నది. అది ఆ లెవెల్ ఏదైతే ఉన్నదో మనకు మినిమం డ్రాడౌన్ లెవెల్ కంటే 4 మీటర్లు ఎత్తులో ఉన్నది. కాబట్టి చాలా సేఫ్ లెవెల్లో ఉన్నాం. డెఫినెట్గా మనం మోటార్లు నడవడానికి ఎలాంటి ఆటంకం లేదు. ఇది నేను కాదు, ప్రభుత్వంలో ఇప్పుడు అడ్వైజర్గా లిఫ్ట్స్కు అడ్వైజర్గా ఉన్నటువంటి పెంటారెడ్డి గారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా కూడా ప్రభుత్వం స్టార్ట్ చేస్తలేదనేటువంటి భావన మాకు ఉన్నదని మాకు తెలిసింది. కాబట్టి కన్నెపల్లి పంప్ హౌస్ స్టార్ట్ కావడానికి ఎలాంటి అవరోధాలు లేవు. అది దానికి మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేదు. కాబట్టి ఇమ్మీడియట్ గా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి 3 కాకపోయినా 2 టీఎంసీలు నీరు ప్రతిరోజు మనం ఎత్తిపోసి అన్నారంలో పోయొచ్చు. అసలు ప్రాబ్లం ఉన్నదెల్లా ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా అన్నారం కానీ సుందిల్ల కానీ బ్యారేజ్లని అక్కడ ఏమి వాటర్ని స్టోర్ చేయకూడదు. కాబట్టి మీరు అది స్టోర్ చేసినట్టయితే ఇప్పటికే అక్కడ కొంత లీకేజీలు, సీపేజీలు ఉన్నాయి అంటున్నారు. కాబట్టి అది ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. మీరు వాటిని ఇమీడియట్గా దానికి కావాల్సినటువంటి రిపేర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని రిహాబిలిటేట్ చేసేసి అప్పుడు మీరు అందులో వాటర్ని ఇంపౌండ్ చేయండి అని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ ఇచ్చిన సూచనల మేరకే 3 బ్యారేజీల్ని ఎత్తి ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న ఒత్తిడి కావచ్చు, లేకపోతే మీరు సూచిస్తున్న సలహాలు కావచ్చు, వీటిని అనుసరించి నీళ్ళని అన్నారంలో ఎత్తిపోస్తే అన్నారం నుంచి మళ్ళీ వచ్చి అదే ఫ్లోటు, అదే ఒత్తిడి మళ్ళీ మేడారం మీద పడుతుంది. చుందిలలో పోసినా కూడా అదే పరిస్థితి వస్తుంది. సో అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు అంత నీటిని ఆపేంత స్థితిలో లేదు అంటున్నారు ముఖ్యమంత్రి అనేది వారు ఎంత చెప్పినా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పింది వర్కౌట్ చేస్తున్నారు. మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం. అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ వారు చెప్పిన తర్వాత కూడా వచ్చిన ఫ్లడ్ ఒక సీజన్లో 20 lakh క్యూసెక్స్ వాటర్ కూడా పాస్ అయింది. ఆ 2 బ్యారేజ్లకు ఏం కాలేదు. అంటే ఓపెన్ చేసి పెట్టడం జరిగింది అనుకోండి. అయితే ఇప్పుడు కూడా మనం ఏమంటున్నామంటే సీపేజీలు కొన్ని జరిగినప్పుడు మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా గ్రౌటింగ్ కూడా చేయడం జరిగింది ఆల్రెడీ.
ఆ గ్రౌటింగ్ చేసిండు కాబట్టి అది చాలా మినిమైజ్ అయిందని కూడా మాకు ఒక సమాచారం ఉంది. మాకు తెలియకుండా గ్రౌటింగ్ ఎందుకు చేశామని చెప్పేసి అప్పటి ఈఎన్సీ గారిని కూడా వారు టోటల్గా ఈఎన్సీ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తిని గవర్నమెంట్కి సరెండర్ చేస్తూ వారు చేసినట్టు కూడా మాకు సమాచారం ఉంది. సరే, అది ఏమైనప్పటికీ మనం ఏమంటున్నామంటే దాని యొక్క ఇప్పుడు అన్నారం యొక్క స్టోరేజ్ కెపాసిటీ 11 టీఎంసీ, అందులో మనము 3.5 టీఎంసీలు కానీ మనం స్టోరేజ్ చేస్తే దాని యొక్క ఎండిడిఎల్ 116.5 మీటర్లు ఏదైతే ఉందో అది చేరుకుంటుంది. దాని తర్వాత ఇంకొక 5 టీఎంసీలని మనము సుందిళ్ళలో కూడా మెయింటైన్ చేసినట్టయితే అక్కడ 126.5 లెవెల్ వచ్చేస్తుంది. కాబట్టి మనము 2 కలిపితే 27 టీఎంసీలు, మొత్తం 2 బ్యారేజ్ నింపినా కూడా 27 టీఎంసీలు. అయితే మనం ఎంత 8.8 టీఎంసీలు మనం నింపుతున్నాం, అసలు 1/3. కాబట్టి ఇది ఎందుకు ఎమర్జెన్సీ, కాబట్టి ఇది ఏదో నార్మల్ కాదు. కాబట్టి డెఫినెట్గా దీనివలన మనము ఇమ్మీడియట్గా ఒక నిపుణుల యొక్క పర్యవేక్షణలో ఈ లిఫ్టింగ్ ప్రాసెస్ని కనుక చేసుకుంటే, ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఎంత సీపేజ్ వస్తున్నది, లేకుంటే లీకేజ్ వస్తున్నది, మనము ఇది క్రమంగా ఎండిడిఎల్ వరకు మెయింటైన్ చేసినప్పుడు ఏమున్నది మనం రికార్డ్ చేసుకుంటుంటాం, చూస్తుంటాం కదా, పర్యవేక్షణ చేసుకుంటాం. క్రమంగా మనము లిఫ్ట్ అది అంతే లెవెల్ పెట్టి లిఫ్ట్ చేసినా కూడా అబ్నార్మల్గా ఇంక్రీజ్ అయినప్పుడు మనం డెసిషన్ తీసుకోవచ్చు దీన్ని లిఫ్టింగ్ ఆపాలన్నా ఏం చేయాలనేది. కాబట్టి నిపుణుల యొక్క పర్యవేక్షణలో మనం దీన్ని ఈ సిస్టమ్ని మనం ఆపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు గత్యంతరం లేని పరిస్థితి ఇది. కాబట్టి మనకు ఇప్పుడు సాగునీరు అని అనుకుంటున్నాం, సాగునీరు కాదు కదా, ఇప్పుడు తాగునీరుకే ఇప్పుడు కష్టం వచ్చే పరిస్థితి ఉన్నది. ఎన్డీఎస్ఏ చెప్పడం వల్లనే మొత్తం కాళేశ్వరం ఆపాల్సి వచ్చింది అని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. అసలు ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, ఎన్డీఎస్ఏ చుట్టూ ఎందుకు ఈ కథ తిరుగుతోంది? వాళ్ళు చూడండి, ఎన్డీఎస్ఏ అథారిటీ దాన్ని అప్రోచ్ అయినప్పుడు అది ఏం చేసిందంటే, ఇక్కడ ఈ బ్యారేజెస్కు ఎలాంటిది ఏం చేయాలనే దాని మీద వాళ్ళు ఒక కమిటీని వేశారు, టెక్నికల్ కమిటీ. ఆ కమిటీ ఒక రిపోర్ట్ వాళ్ళకి సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ని ఇంటర్న్ వీళ్ళు మన గోష్ కమిటీకి ఇవ్వడం జరిగింది. సరే, ఎన్డీఎస్ని ఇప్పుడు ఎట్లుందంటే, నేను చెప్తున్నాను, ప్రభుత్వమే నియమించిన ఘోష్ కమిటీలో ఆయన 700 పేజీల కమిటీ రిపోర్ట్ ఇచ్చిండు. ఇది ఇంకా రిపోర్ట్ ఇస్తలేదు ఎన్డీఎస్ఏ. దాని గురించి అని చెప్పేసి 1 నెలలో 2 నెలలో తమ కాలాన్ని కూడా ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం కూడా ఎక్స్టెండ్ చేసింది ఘోష్ కమిటీ యొక్క కాలాన్ని. ఆ ఎక్స్టెన్షన్లను అప్పుడు ఎన్డీఎస్ఏ వాళ్ళ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ చూసిన తెల్లారే ఆయన తన రిపోర్ట్ని పబ్లిష్ చేశాడు. ఆ రిపోర్టు 330 పేజీ రిపోర్ట్ రాసి కంక్లూజన్ ఏం రాసిండు తెలుసా? ద రియల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ మే ప్లీజ్ బి కమ్యూనికేటెడ్ టు ఫర్ టేకింగ్ ఫర్దర్ నెసరీ యాక్షన్. అంటే ఏమి ఇచ్చినట్టు వాడి అంటే, ఒక భారతదేశానికి, ఇంత పెద్ద భారతదేశానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీగా ఉండవలసినటువంటి లక్షణాలు దానికి ఉన్నాయి. అసలు అది మొదలు 2023 అక్టోబర్లో, ఇప్పుడు అక్టోబర్ 22 నాడు అది 7th బ్లాక్ మన కూలింది అని చెప్పేసి అప్పుడు తెలిసింది కదా. కాగానే ఇమ్మీడియట్గా అప్పటి మన కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారి యొక్క లేఖ ప్రకారంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చారు. తెల్లారు వచ్చేసి ఒక రోజు సైటు, ఒక రోజు ఇక్కడ ఆఫీసులో కూర్చొని డిస్కస్ చేసి అవైలబుల్ రికార్డ్స్ అన్ని తీసుకొని వెళ్ళి ఏమేమి రికార్డ్స్ కావాలని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చి వెళ్ళారు. వీళ్ళ తర్వాత కొన్ని రికార్డ్స్ పంపించారు, కొన్ని రికార్డ్స్ కొన్ని 2 రోజుల్లో పంపిస్తామన్న టైం లోపట్నే వాళ్ళు ఒక 3 పేజ్ ప్రిలిమినరీ రిపోర్ట్ రిలీజ్ చేసి పడేసారు. అందులో ఏమున్నదంటే, ఇది ప్లానింగ్ రాంగ్, డ్రాయింగ్ రాంగ్, ఎగ్జిక్యూషన్ రాంగ్, క్వాలిటీ కంట్రోల్ రాంగ్, ప్లస్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రాంగ్. అన్ని తప్పులేమని, అన్ని అందరూ ఇలా బాధ్యులే అని చెప్పేసి 3 పేజీల రిపోర్ట్ నేను చదివిన మొత్తం. అది రాసి లాస్ట్కి ఏం రాసిండే తెలుసా? హవెవర్ ద గవర్నమెంట్ ఈజ్ రిక్వెస్టెడ్ టు ఫర్నిష్ ది రియల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ ఫర్ టేకింగ్ ఫర్దర్ నెసరీ యాక్షన్. నువ్వు నీకే తెలియదు ఎందుకు ఫెయిల్ అయిందో, నువ్వు ఎట్లా వీంది రాంగ్ ఎట్లా అంటారండి అసలు? మీరు ఎన్డీఎస్ఏ ఇప్పుడు ఆ రిపోర్ట్ తప్పుపడుతున్నారా? 100% అది ఒక రిపోర్ట్. అది ఒక్క రోజులో వచ్చి నువ్వు అందరిది రాంగ్ అనిపోతే నువ్వు ఏం టెస్టులు చేసినావు అసలు? అక్కడ పోతే ఏం అవుపడ్డది నీకు? నీళ్ళే కదా అవుపడ్డది. ఏమన్నా చూసావా? మేము ఇచ్చిన రికార్డు మీదనే కదా నువ్వు చేసింది. మరి దాన్ని ఎట్లా రాంగ్ అంటారు మీరు? నువ్వు నీది ఏంటిది అసలు? ఆడ సజెషన్ చేయండి, అంతేగాని ఎవరిని రాంగ్ అంటావు అసలు? ఇప్పుడు నువ్వు అక్కడ ఏం చెయ్యాలి అని వచ్చి చెప్పిపోవాల్సి ఉంటుంది. అందరిది రాంగ్ అని ఎన్నికల ముందు వీంది రాంగ్, వాంది రాంగ్, అందరి రాంగ్ అని చెప్పి మళ్ళీ రియల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ మే బి కమ్యూనికేటెడ్ అంటివి. మరి నువ్వేం చేసిపోయినట్టు? ఇక పోనీ అది అయిపోయింది.
దాని తర్వాత ఘోష్ కమిటీ అయింది. ఘోష్ కమిటీకి ఎవరెవరు ఏమో అందరు ఇచ్చారు, మేము కూడా ఇచ్చినాం. దాని తర్వాత ఈయన రిపోర్ట్ గురించి అని చూస్తున్నారు. ఇక ఆయన వీళ్ళని రిపోర్ట్ ఇవ్వమని చెప్పిండు ఘోష్. అయితే వాళ్ళు ఏం చేశారు, ఒక కమిటీని వేసారు కదా, ఆ కమిటీ వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చింది ఒకటి. అంటే ఎట్లా చేయాలి ఇప్పుడు, దీన్ని ఏ విధంగా చేయాలి, ఎన్ని తీర్లు చేయాలి, ఏ టెస్ట్ చేయాలి, దీన్ని ఇప్పుడు ఫర్దర్ రెక్టిఫికేషన్ చేయడానికి టెస్ట్లు, రెక్టిఫికేషన్ కాదు, రెక్టిఫికేషన్ చేయడానికి గల టెస్ట్లు అసలు ఏవేవి చేసి దీన్ని పరిశీలించడానికి అవి అన్నమాట. అప్పుడు దీనికి రియల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ అనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ పోతాడండి, డాక్టర్ ఏమంటాడు, ఆయన చూసారు నీకు ఇది ఉన్నది అది ఉన్నది చెప్తాడా, లేకుంటే మొదలు ఈ టెస్టులు రాయించుకొని రా అంటాడా? టెస్టులు కదా, టెస్టులు రిపోర్టు నేను ఈరోజు డాక్టర్ సి వాళ్ళది టెస్టులకు ఇచ్చిన, నాకు రాత్రి వరకు వస్తుంది, అది తీసుకొని రేపోతా, అన్నీ ఉంటాయి ఆడ 68 టెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఎన్డీఎస్ఏ పూర్తిగా ప్రాజెక్ట్ ని పరిశీలించకుండానే వేగ్గా ఇచ్చిన రిపోర్టు ఈ మొత్తం వివాదానికి కారణం అని చెప్పొచ్చా? ఎస్, వాళ్ళు పరిశీలించకుండా ఇచ్చినటువంటిది మొదటి రిపోర్టు. రెండోది ల్యాప్సెస్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నాయి, మేము ఒప్పుకుంటున్నాం. పూర్తి కాకముందు పూర్తి అయినట్టుగా సర్టిఫికెట్లు ఇచ్చినట్టు అది చేసినట్టు అక్కడ కొన్ని ఉన్నాయి. అయితే నేను అనేది ఏంటంటే రెండో రిపోర్ట్లో కూడా 330 పేజీల రిపోర్ట్ ఇచ్చి అందులో కూడా ఏం రాసినావు, ద రియల్ రీజన్స్ మే బీ కమ్యూనికేటెడ్ ఫర్ టేకింగ్. అంటే ఎందుకు ఆ రిపోర్టు, ఘోష్ కమిటీ చెత్తబుట్టలు వేసింది, దాన్ని వేసి రెఫరెన్స్ దాంట్లో దాని పేరే తీయలేదు. ఎందుకంటే 1 మంత్ దీని గురించి ఎదురు చూసింది కదా. ఈ కమిటీ రిపోర్ట్ రాగానే ఇట్లా చూసి ఆడ పడేసి తెల్లారి ఇచ్చేసిండు. ఇక వాంది దీని నుంచి ఏం తీసుకోలేదు, రెఫరెన్స్లే లేదు. అంటే తను రెఫర్ చేసిన డాక్యుమెంట్లలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యొక్క రిపోర్ట్ లేదు. మేము తెలంగాణ రిటైర్డ్ అసోసియేషన్ 2015లో ఇచ్చినటువంటి లెటర్ ఏదైతే ఉందో దాని రెఫరెన్స్లో తీసుకున్నారు. మళ్ళీ మాకు పిలిచినప్పుడు మేము ఒక లెటర్ ఇచ్చినాం, దాని రెఫరెన్స్లో తీసుకున్నారు. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీది లేనే లేదు. అయితే నేను మంత్రి గారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పినా, మీరు నియమించినటువంటి ఘోష్ కమిటీ దాని చెత్తబుట్టలు వేసిండు, మీరు నెత్తిన పెట్టుకున్నారు సార్, అది చెప్పినట్టుగా వింటున్నారు, సరే అయినా పర్లేదు, అది ఒక స్టాచ్యుటరీ బాడీ, దాని పవర్ దానికి ఉంటుంది. కాబట్టి దాన్ని మనము ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసి, మాకు ఇప్పుడు చాలా కరువు పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని మీరు వచ్చి పరిశీలించి మాకు మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకు మేము ఇంపౌండ్ చేసుకుంటాం. తర్వాత ఇంకొకటి ఉంది, ట్రేసింగ్ టెస్ట్లు అని కొన్ని ఉంటాయి, అది కొంచెం వాటరు ఇంపౌండ్ చేసి అందులో కలర్ది వేసేస్తే అది ఎక్కడి నుంచి వెళ్తుందో మనకు తెలుస్తుంది. మరి అది చేసుకోవచ్చు కదా ఇప్పుడు 2 రిజర్వాయర్లకు ఈ ఇన్లాండ్లో, అది కూడా ఒక టెస్ట్ అయిపోతుంది కదా. టెస్ట్ల గురించి ఇంపౌండ్ చేసినాం అనుకుందాం, ఈలోగా మనకు లిఫ్ట్ కూడా అవుతుంటుంది. ఇందులో మీకు ప్రభుత్వం నిర్లక్ష్యమైన కనిపిస్తుంది సార్. ఎందుకంటే మేడిగడ్డ దగ్గర పిల్లర్లో సమస్య వచ్చి కుంగిపోయి 3 ఏళ్ళకి వచ్చినట్టుంది అటు ఇటు. అప్పటి నుంచి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడము, లేకపోతే భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితి వస్తుందని అంచనా వేయకపోవడము ఈ మొత్తం సమస్య కారణం అనుకోవచ్చా? ఇప్పుడు అది రాజకీయంగా అయిపోయిందండి అసలు. కానీ మొత్తం ప్రజల ప్రాపర్టీ కదా కాళేశ్వరం, ఏ రాజకీయ పార్టీ నిర్మించింది? కరెక్టే, కానీ ఇప్పుడు ఎట్లయిపోయినాయంటే ప్రాజెక్టులు పార్టీల వైజ్గా అయిపోయినాయి. నేను ఈగా ఉన్నప్పుడు ఒక ప్రాజెక్టు తెలుగుదేశం పీరియడ్లో శాంక్షన్ అయింది, 2004లో కాంగ్రెస్ వచ్చినాక దాన్ని మూలక పెట్టే కాడికి వచ్చింది. అట్లనే కాంగ్రెస్ అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్ చేసిన ప్రాజెక్టులు కాదు ఇది మాది, అది ఉండాలి ముద్ర ఛబీ అప్నా ఛబీర్ అయినా అనేది ఏదైతే వస్తుందో దాన్ని మార్చి ఇటు పెట్టిండని అట్లా వస్తున్నది. ఇది టీఆర్ఎస్ చేసింది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇది రాజకీయాలతో లింక్ పెట్టుకుంటే ఇక దాన్ని ఎంత మంచిదైనా దాన్ని పక్కకు పెట్టేస్తుంటారు అన్నట్టు. ఇంత పెద్ద ప్రాజెక్టుని వదిలేయటం వల్ల దాదాపు 45 లక్షల ఎకరాల రైతులు ఇబ్బంది పడే పరిస్థితి కదా. 45 లక్షలు ఏం కాదులేండి, అసలు దాని ఎంత ఆయకట్టు ఇంతవరకు ఎవరు చెప్పలేదు, అర్థమైందా? ఇప్పుడు ఎట్లయితే ద రియల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ అనేది ఏ డాక్యుమెంట్ లేనట్టే ఇంతవరకు కాళేశ్వరానికి ఆయకట్టు ఎంత రవై అంటే ఎవరు చెప్పలేరు. ఎందుకంటే దాన్ని ఇంతవరకు ఆయకట్టు మిగతా ప్రాజెక్టులు అన్ని ఇళ్ళనే కలుపుతున్నారు. ఇప్పుడు ఇది ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఉన్నది, ఈ ప్రాజెక్ట్కి ఏం సంబంధం లేదు. అది ఆ ఫ్లడ్ ఫ్లో నుంచి వచ్చిన 2 లక్షల ఎకరాలు దానికి మిడ్మారైడ్ అనేది ఈ ప్రాజెక్టు కాదు అసలు, అది మనం ఇలా కలిపినాం. ఎల్లంపల్లి ఈ ప్రాజెక్టు కాదు, ఎల్లంపల్లి కింద 2 లక్షలు సపరేట్గానే ఉండే, ఇది సపరేట్గా 2 లక్షలు, అది సపరేట్గా 2 లక్షలు ఉంటే మనం కింద నుంచి నీళ్ళు తీసుకొచ్చాను కాబట్టి ఎల్లంపల్లిలో వేస్తున్నాం. కాబట్టి ఇది అంతా కలిపి ఇప్పుడు గుడిగుత్తగా అది కాళేశ్వరం అయిపోయింది. కానీ అందులో అసలు 3-4 ప్రాజెక్టులు ఉన్నాయి అసలు.
18 లక్షలు కొత్తగా ఆయకట్టు వచ్చింది. 26 లక్షలు కాక ఇది ఎల్లంపల్లి కింద ఎల్లంపల్లి కింద మిడ్మానేరు కింద ఉన్న ఓన్ ఆయకట్టు ఉంది కదా, అది ఒరిజినల్ గా 2 లక్షలు, అక్కడ 2 లక్షలు, ఇక్కడ ఈ 4 లక్షలు కాక 18 లక్షలు అనమాట. అది దాని ద్వారా చూపించింది. ఆ 18 లక్షలలో ఇప్పుడు వరకు ఎంత అయింది, ఎన్ని లక్షలకు వచ్చింది, అదొక క్వశ్చన్. దాని తర్వాత సప్లిమెంటేషన్ అని ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1లో స్టేజ్ 2లో ఆ విధంగా ఉన్నది. సరిగ్గా నేను అనేది ఏంటంటే, మనకు కింది నుంచి వాటర్ లిఫ్ట్ చేస్తున్నాము, మళ్ళీ దానికి పైనుంచి ఫ్లడ్ రాగానే మళ్ళీ కిందికి పంపిస్తున్నాము. కాబట్టి ఇప్పటి వరకు దాన్ని తిప్పిపోతలా అని ఎక్కిరించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దీనికి మేము గవర్నమెంట్కి అప్పుడు మేము ఏం చెప్పినామంటే, ఒక పర్ఫెక్ట్ వెదర్ రిపోర్టింగ్ సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు సీఎం చెప్పినట్టు, ఇప్పుడు సీఎం మాట్లాడుతున్నట్టు, ఆ రోజు మీరు కాళేశ్వరం ప్రాజెక్టుని, మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ ని వ్యతిరేకించారా సార్? అంటే మేము ప్రపోజ్ చేసింది తుమ్మడి అట్టి దగ్గరని కట్టాలనేది మేము చెప్పినాం. కానీ 148 లెవెల్ కాకుండా 150కి తీసుకొచ్చినట్టయితే తుమ్మడి అట్టి ఈజ్ బెస్ట్. ఆ ఆప్షన్ కాకున్నట్టయితే వేములపల్లి అనే దగ్గర కూడా మేము ఒకటి సజెస్ట్ చేసినాం. వీ హ్యావ్ నాట్ రికమెండెడ్ ఫర్ మేడిగడ్డ, అది మా సెలెక్షన్ కాదు. అది వ్యాప్కోస్తోని చేయించినప్పుడు ఆ నుంచి తీసుకొచ్చారు అనమాట. తర్వాత కెనాల్ అలాంగ్ ది రివర్ ఎమ్మడే ఉండేది. దాని తర్వాత డిపార్ట్మెంట్ హ్యాస్ డిసైడెడ్, దానివల్ల ఇదంతా ఎందుకు, దీని ద్వారానే తీసుకుపోవచ్చు అని వ్యాప్కోస్ ఇచ్చినటువంటి దాన్ని వాళ్ళు ఫాలో అయ్యారు. అయితే మేము దేన్ని వ్యతిరేకించినామంటే, మేడిగడ్డ దగ్గర కట్టి డైరెక్ట్గా టేకింగ్ ఇట్ టు మిడ్మానేరు దాన్ని మేము వ్యతిరేకించినాం. ఎల్లంపల్లిని బైపాస్ చేస్తూ తీసుకుపోయేదాన్ని 100% వ్యతిరేకించినాం. అప్పుడు మేము రాసింది లెటర్ కూడా అదే 2015లో. సరే, దాన్ని వారో తీరుగా వాడుకుంటారు, వీళ్ళో తీరుగా వాడుకుంటారు. ఇక యాక్చువల్గా మీరు చెప్పింది అంటే మేము యాక్చువల్గా చెప్పింది, మేడిగడ్డ నుంచి నీటిని డైరెక్ట్గా మిడ్మానేరుకు తీసుకుపోవడం ఏదవుతుందో అది భావ్యం కాదు. వీలైతే తుమ్మిడియాటి దగ్గరనే కట్టండి, అది కాకపోయినట్టయితే వేములపల్లి దగ్గర కట్టండి. అప్పుడు ఇది లేదు, ఏది ప్రభుత్వం దగ్గర ఒకటి ఆప్షన్ ఏంటంటే, మేడిగడ్డ దగ్గర కడితే డైరెక్ట్గా మనకు ఆయకట్టు స్టార్ట్ అయ్యేది మిడ్మానేరు కాబట్టి మిడ్మానేరుకి తీసుకుపోతామని అప్పుడు అంటే కేసీఆర్ గారు దృష్టి కూడా అదే ఉండే. దాన్ని మేము వ్యతిరేకించాం. అప్పుడు ఇవన్నీ లేవు. మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ తుమ్మడిహట్టే విత్ 150 చేసి కట్టాలనేది. రెండో ప్రిఫరెన్స్ వేములపల్లి. ఒకవేళ ఈడ కట్టినా డైరెక్ట్గా అటు తీసుకుపోతే మటుకు నష్టం అని చెప్పినాం. ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది అంటే సుందీర్లా అన్నారు? వ్యాప్కోస్ వాళ్ళతో కన్సల్ట్ చేసినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. తర్వాత మాకు చెప్పిండ్రు అన్నట్టు. అంటే ఇప్పుడు సీఎం రేవంత్ మేమేమనుకున్నామంటే, డైరెక్ట్గా మిడ్మానేరు పోతలేదు కదా, ఇట్లా పోతుంది కదా, ఇక నయమే కదా ఇప్పుడు. ఎందుకంటే మిడ్మానేరుకి ఏది మన ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు టన్నల్స్ అయినాయి, ట్విన్ టన్నల్స్ అయినాయి, 8,000 కోట్లు ఖర్చు అయింది. వాళ్ళు డైరెక్ట్గా మిడ్మానేరుకి పెడితే ఆ పైసలేని వేస్ట్ కాదా అంతా. కాబట్టి మేమేమో ఎల్లంపల్లికి కలపాలనేది మేము డైరెక్ట్గా చెప్పడం జరిగింది అన్నట్టు. ఎల్లంపల్లికి అనేది మీరు మిస్ చేయకూడదు అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అది దాని మీదనే డిఫర్ అయినాం మేము, కేసీఆర్ గారు డిఫర్ అయినప్పుడు మేము ఈ లెటర్ రాసిన తర్వాత వాళ్ళు తర్వాత దాన్ని అటు డైరెక్ట్గా తీసుకుపోయే బదులు ఇట్లా తీసుకొచ్చారు అనమాట. ఆ రోజు వ్యాప్కోస్ ఇచ్చిన ఆ ప్లాన్ ని మీరు సమర్థించారు? అప్పుడు డైరెక్ట్గా ఎల్లంపల్లి డైరెక్ట్గా మిడ్మానేరుకి పోతలేదు కాబట్టి మేము దానికి ఓకే చెప్పినాం అన్నట్టు. మిడ్మానేరుకి పోయేది ఉంటే మేము ఒప్పుకోకపోతుంటాం, వ్యాప్కోస్ ఇచ్చినా ఒప్పుకోకపోతుంటాం. అట్లని నేననేది. ఇప్పుడు ఎల్లంపల్లిని యూటిలైజేషన్ తీసుకురావాలనేది మా నిర్ణయం అండి. తుమ్మిడిహట్టి నుంచి ఫస్ట్ ప్రిఫరెన్స్, రెండోది మా వేములపల్లి, మూడోది ఇక్కడికి ఇక వేములపల్లి ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఈయన తీసుకుంటామని గవర్నమెంట్ నిర్ణయం చేసుకుంది అనుకోండి. డైరెక్ట్గా మిడ్మానేరుకి అయితే వద్దని చెప్పింది, ఎల్లంపల్లికి రావాలి. అది తుమ్మిడిహట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్. మీరు ఇంకా ప్రయత్నం చేయండి. తుమ్మిడిహట్టి నుంచి మేమేం చెప్పినామంటే, తుమ్మిడిహట్టి నుంచి ఎన్ని నీళ్ళు వచ్చినా తీసుకోండి, అందులో మనకు కావాల్సిన నీళ్ళు లేవని ఇక్కడికి వస్తున్నారు మీరు. అక్కడ 160 బదులు 120 కానీ 100 కానీ 80 కానీ ఎన్నైనా తీసుకోండి, షార్ట్ ఫాల్కే మీరు ఇక్కడ పోండి అని చెప్పినాం. కానీ దాన్ని ఏమి పట్టించుకోలేదు ఆ గవర్నమెంట్. తుమ్మిడిహట్టి దగ్గర వచ్చేసరికి అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ 152కి అంగీకరించలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం 152కి అంగీకరింపజేస్తాం, ప్రాజెక్టుని కడతామన్నారు. ఒకవేళ తుమ్మిడిహట్టికి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తే ఇదంతా వేస్ట్ అయిపోద్దా? నేను అనేది ఏంటంటే, తుమ్మిడిహట్టి దగ్గర అప్పుడు ఏ ముఖ్యమంత్రి అయితే రిజెక్ట్ చేసిండ్రో అదే ముఖ్యమంత్రి మళ్ళీ వచ్చింది, అదే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, 148కి 1 ఇంచు కూడా నేను ఒప్పుకోను, మీరు ఆల్టర్నేటివ్ ఇంకేదన్నా చూసుకోండి, ఆల్టర్నేటివ్ ఏది చూసుకున్నా నేను అంగీకరిస్తా అని చెప్పి ఆయన చెప్పినప్పుడే ఈ ఆల్టర్నేటివ్స్ గురించి వెతికినాం.
లేకుంటే ఎందుకు అందులో చెయ్యని ప్రయత్నం లేదు. అప్పుడు రియల్గా వీ షుడ్ అప్రిషియేట్ పాత గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు కానీ లేకుంటే ఇరిగేషన్ మంత్రి కానీ ఎన్నిసార్లు పోయిచ్చారండి. అసలు విద్యాసాగర్ రావు గారు గవర్నర్ ఉండేది, వారి గుడ్ విల్ కూడా వాడుకొని ఎట్లా చేసి అక్కడ మీటింగ్లు పెట్టి ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, హరీశ్రావు 2-3 సార్లు వెళ్ళారు, విద్యాసాగర్ రావు గారు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన అన్ఫార్చునేట్లీ ఆయన ఏమన్నాడంటే, నేను అక్కడ 148కి కంటే ఎక్కువ పెట్టిన అని దాని మీద వ్యతిరేకమైన ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది, ఆ వ్యతిరేకత గురించి ప్రొటెస్ట్ చేసి నేను జైలుకు పోయినాను నేను, కాబట్టి నాకు సెంటిమెంటల్ ఉన్నది అక్కడ 148కు ఎటువంటి పరిస్థితిలో అక్కడైతే ఒప్పుకోను, ఇంకా వేరే సైడ్ చూడండి, నేను పరిశీలిస్తా అన్నాడు. కాబట్టి అప్పుడు వేరే సైట్ చూసుకోవడం జరిగింది. కాబట్టి 148 అక్కడ ఉన్నట్టయితే మనకు అక్కడ 44 టీఎంసీల కంటే ఎక్కువ మనం నీళ్లు తీసుకోలేని పరిస్థితి. మరి 44 టీఎంసీల గురించి ఇదంతా ఎందుకు ఒక దగ్గర నుంచి తీసుకోవచ్చని వాళ్ళు ప్రయత్నం చేశారు. అయితే మనం ఏమంటున్నామంటే, ఆల్రెడీ 70 కిలోమీటర్ల కెనాలు దాని స్ట్రక్చర్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి అక్కడి నుంచి ఎంతో కొంత వాటర్ తీసుకొని ఒక 150కి కనుక ఒప్పించుకొని చేస్తే డెఫినెట్గా అది మనకు ఒక లిఫ్ట్ ద్వారానే ఎల్లంపల్లిలో పడతాయి కదా. అయితే ఇప్పుడు గవర్నమెంట్ యొక్క ప్రయత్నం ఏంటంటే, దాన్ని తీసుకొచ్చేసి సుందిల్లిలో పడేస్తే, సుందిల్లి నుంచి ఆల్రెడీ సిస్టమ్ ఉంది కదా, కాబట్టి అటు పోయే బదులు సుందిల్లి వేయాలనేటువంటి ఉపాయం. అయితే అక్కడ ఇప్పుడు ఏమైంది, 2 నదులను కలుపుతూ బ్యారేజ్ కట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఉన్నదానికి. అంటే అంతకుముందు 2 నదులు, ఇటు వారదా నది అటు వైన్గంగా నది రెండిటి కలయిక తర్వాత 1.5 కిలోమీటర్కి ఇక్కడ ఉండేది. ఇప్పుడేమో కాన్ఫ్లుయెన్స్ పాయింట్ దగ్గర వాళ్ళు అనుకున్నారు, ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే కాన్ఫ్లుయెన్స్ నుంచి 1/2 కిలోమీటర్ మీద, అంటే అయితే ఇటు వారదా మీద కట్టాలి, ఇటు వైన్గంగ మీద కట్టాలి, మళ్ళీ రెండింటి లింక్ చేస్తూ కెనాల్ తీయాలి. ఈ అంతా ఎప్పుడైతుంది ఏమవుతుంది, చాలా వేల కోట్లతో కూర్చున్న పని. అప్పుడు మనం దీనికి మరి ఇంతకు లెవెల్ ఎంత 152 లేదు, 152 150 లేకుంటే 140 అయినట్టయితే మనకు 152 లెవెల్ ఉంటుందని చెప్పి కెనాల్ దవ్వుకున్నాం మనం అక్కడ రిజర్వాయర్లు ఎఫ్ఆర్ఎల్ 152 ఉంటుందని చెప్పేసి కెనాల్ లెవెల్లో పెట్టినాం. అయితే ఇప్పుడు అదే 148 అయినట్టయితే కెనాల్ ఇంక కిందికి పోవాలి కదా, కిందికి పోదు, కాబట్టి ఇప్పుడు లిఫ్ట్ చేసి పోయాల్సి వస్తుంది అందులోకి. కాబట్టి లిఫ్ట్ చేసినట్టయితే అది ఫంక్షనల్ అవుతుంది కొంత. మరి లిఫ్ట్ కాదు కదా, వీళ్ళు లిఫ్ట్కి ఇష్టం లేదు. మేము ఇంకొకటి సైట్ కూడా ప్రపోజ్ చేసినాము, బోలాపూర్ అని ఉంది, 9 కిలోమీటర్లు డౌనే ఇది కాన్ఫ్లుయెన్స్ నుంచి. అక్కడ 1 ఎకరం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, మంచి గార్జ్ ఉన్నది. నీకు అక్కడ దాదాపు 8 టీఎంసీల వాటరు నిల్వ చేసుకోవచ్చు. దాని తర్వాత దాని ఒక 10 మీటర్ల లిఫ్ట్ ద్వారా ఈ కెనాల్ ఏదైతుందో ఆ కెనాలు 8 కిలోమీటర్ దగ్గర పోయి కలుస్తుంది అన్నట్టు. కాబట్టి ఆ 8 కిలోమీటర్సే వాడుకోలేము, మిగతా మొత్తం చేసుకోవచ్చు. కాబట్టి దాన్ని ఒకవేళ మనము దీన్ని పర్ఫెక్ట్గా 1 ఎకరం కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా పర్ఫెక్ట్గా చేయాలంటే, మా విఠలరావు గారని మా రిటైర్డ్ ఆయన సొంతంగా పైసలు ఖర్చు పెట్టుకొని తిరిగి చేసి అన్నీ చేసిండు. మేము దాన్ని ప్రభుత్వానికి కూడా అడ్వైజర్ గారికి కూడా మేము తెలంగాణ రిటైర్డ్ అసోసియేషన్ ఇచ్చింది. అయితే వారు ఏమన్నారంటే, ద మూమెంట్ అక్కడ లిఫ్ట్ ఉన్నది కాబట్టి మేము ముట్టుకోము అంతే, ఇక లిఫ్ట్ లేకుండా దానికైతేనే మేము పోతాం, లిఫ్ట్ ఉన్నట్టయితే ముట్టుకునేది లేదు అనేది ఉన్నది. అదొకటి ఆల్టర్నేటివ్ ఉన్నది అక్కడ. ఒకవేళ అది కాకపోయినట్టయితే 150కి ఒప్పుకోకపోయినట్టయితే అది కూడా ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ కనుక ఆ నుంచి తీసుకోవాలనుకుంటుంది కాబట్టి అప్పుడు అక్కడి నుంచి ఎన్ని నీళ్ళు వచ్చినా మనకు ఒక లిఫ్ట్ ద్వారానే వస్తుంది. బ్యాలెన్స్ ఏదైతుందో షార్ట్ ఫాల్ ఉంటే కింద నుంచి తీసుకుంటుంది. మీ పైన నిన్న సీఎం చాలా మిమ్మల్ని గిల్టు అన్నాడు, ఆ తర్వాత కిలాడి కూటమి అని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ పరిణామాల నేపథ్యం తర్వాత కూడా మీరు ప్రభుత్వానికి మళ్ళీ సలహా ఇచ్చే అవకాశం ఉందా కన్నెపల్లి ప్రారంభించమని? అంటే మంత్రి గారు మాతో టచ్లో ఉన్నారు కాబట్టి వారు నిన్న కూడా సాయంత్రం కలుస్తానని చెప్పేసి టైం ఇచ్చిండ్రు. అంటే ఇది ముఖ్యమంత్రి ఇది అయిన తర్వాతనే కదా, మళ్ళీ ముఖ్యమంత్రి మీటింగ్ ఉంది కాబట్టి కలవలేకపోయినాము. రాత్రి కూడా కనీసం వీడియో కాల్ అనే చేసుకొని మాట్లాడుకుందామన్నారు, అది కూడా వీలు కాలేదు. ఈరోజేమో మొత్తం వారు బిజీగా ఉన్నారు. వీ విల్ వెయిట్ ఫర్ టుమారో ఆల్సో. రేపు వారు ఏమైనా టైం ఇచ్చి ఏమైనా మాట్లాడతారేమో అని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే మా 2-3 ఇంజనీర్లకు వారు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిండ్రు. ఇన్ దట్ వే వీ అప్రిషియేట్ మినిస్టర్ యొక్క కన్సర్న్. కానీ మరి మేము మా సర్వీస్ రెండర్ చేయడానికి మేమైతే ఉన్నాము.
డెఫినెట్గా మంత్రి గారు రేపు మాతోని ఇంటరాక్ట్ అయినట్టయితే అవుతారని చెప్పి మేము భావిస్తున్నాం. దాని ప్రకారంగా ఈలోగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విషయంలో కూడా వారు ఈరోజు వెళ్ళి కలుసుకొని వస్తారేమో అని మేము అనుకుంటున్నాము. అది కూడా ఒక సొల్యూషన్కు దారి అని నేను భావిస్తున్నాను. మేమైతే ప్రభుత్వం ఎప్పుడు రమ్మన్నా ఎక్కడ రమ్మన్నా మేము మా సర్వీసెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేము వారన్నారు వీనరు అని ఏం పట్టించుకుంటలేము. మాకు ఫస్ట్ తెలంగాణ రైతాంగము, తెలంగాణ ప్రజలు, వాళ్ళకు ప్రయోజనాన్ని కూర్చేటువంటి ఏ పనైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 2 మాటలు అయినా పడటానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ పని కావాలి వారి కనుక ఒప్పుకున్నట్టయితే డెఫినెట్గా రైతాంగం అందరూ కూడా, తర్వాత ప్రజలకు కూడా, రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు వచ్చే అవకాశం ఉంది అక్కడి నుంచి. కన్నేపల్లి పంపులు ఆన్ చేయడం వల్ల అల్టిమేట్ గా రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం ఆలోచించాలి తప్ప ఈ ఈగోలకు వెళ్లి రైతులకి ఇబ్బంది కలిగించకూడదనేది రిటైర్డ్ ఇంజనీర్ల నుంచి తెలుస్తున్న సమాచారం. చూస్తూనే డిస్ యూటీవీ. నా పేరు తిరుమల.